చూస్తే ఏమైనా ఇదని, ఇతర వాళ్ళ వైపు చూస్తే ఏమన్నా అయిందా? ఇప్పుడు ఏమన్నా ఇప్పుడు కూటమి ప్రభుత్వము 9 నెలలు అయిందండి, అరెస్ట్ చేశారు, ఏం చేశారు, ఎవరెవరిని చేశారు? ఎవరైతే ఏదో అప్పుడు మాట్లాడాడు ఇప్పుడు మాట్లాడాడు సోషల్ మీడియా యాక్టివిస్టులు, ఇవి కేవలము సెన్సేషన్లు చేయటానికి తప్ప ఇవేమి ప్రజలు ఎక్స్పెక్ట్ చేసినవి కాదండి. ఈ అరెస్టులన్నీ తెలుగుదేశం కార్యకర్తలు ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంశాలు. ప్రజలు ఎక్స్పెక్ట్ చేసే ఇవి కావు. ఎక్స్పెక్ట్ చేసే ఏంటి అంటే, ప్రజలు ఇందాక మీరు చెప్పారు కదా, అదిగో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మొత్తం భూములు చేశాడు, అదిగోండి ఆయన మొత్తం రెడీ అయిపోయిందంట. ఇది ఎప్పుడూ రెడీ అవుతూనే ఉంటది, అది ఎన్నాళ్ళకి ఏమి తేలదు. అలాగా పెద్దిరెడ్డి భూములు కుంభకోణాల మీద, అదేవిధంగా మద్యం కుంభకోణాల మీద, మైన్స్కు సంబంధించినటువంటి కుంభకోణాల మీద, అదేవిధంగా ఇసుక కుంభకోణాల మీద ఒక వైట్ పేపర్స్ రిలీజ్ చేశారండి. వేల కోట్ల రూపాయల కుంభకోణాలు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి విజయసాయి రెడ్డి, సుబ్బారెడ్డి, ఇప్పుడు విజయసాయి రెడ్డి మిత్రుడు అయిపోయాడు. ఎలాగో ఆయన బీజేపీలో చేరతాడు రేపు మాపు, ఆయనతో అసలు సమస్య ఏం లేదు. తెలుగుదేశం పార్టీకి సమస్య లేదు, ఇంక వైఎస్ జనసేన వాళ్ళకి అసలు ఏం సమస్య ఉంటుంది? ఏముండదు. కాబట్టి ఇలాగే ఎవరన్నా వచ్చేవాళ్ళు ఉంటే వాళ్ళకేం అభ్యంతరం లేదు, రానోళ్ళు ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి విషయంలో వచ్చేటువంటి విధంగా ఏమైనా ఒత్తిడి చేయటమా? దీంతో పాటుగా అప్పుడు కుంభకోణాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఎందుకు కేసులు నమోదవట్లా, ముందుకెళ్ళటం లేదు అని అంటే, అప్పుడు కుంభకోణాల్లో ఉన్నటువంటి వాళ్ళు పాత్రదారులు, దాని వెనకాల ఉండేటువంటి కాంట్రాక్టర్లు, వ్యవహారం, ఇవన్నీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళకి కనెక్ట్ అయ్యారనుకోండి, కాంటాక్ట్ లోకి వచ్చారనుకోండి, ఇకేమి ఇబ్బంది లేదు. దాంతో అసలు ఆ కుంభకోణాల వ్యవహారం ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా వెళ్ళిపోతుంది. వాళ్ళు జనసేనలో చేరతారా, తెలుగుదేశం పార్టీలో చేరతారా, లేదా బీజేపీలో చేరతారా, ఈ మూడిట్లో ఎక్కడ చేరినా సరే తీర్థం పుచ్చుకుంటే ఇంకా ఆటోమేటిక్ గా ఇబ్బంది లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఇలాంటప్పుడు ఎందుకు భయపడతారండి? నాకు అర్థం కాదు. ఇప్పుడు వరకు 9 నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క కుంభకోణం, అదేవిధంగా అవినీతి, ఇవన్నిటికి సంబంధించి 5 ఏళ్లలో జరిగినటువంటి వాటి మీద ఒక్క అరెస్ట్ అయినా జరిగితే ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలకు సంబంధించి ఖచ్చితంగా మీరు అన్నట్లుగా భయపడేదానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా భయపెట్టడానికి పిల్లి బిత్తిరి వ్యవహారాలు అంటారు చూసారా, అలాంటి తప్ప ఇంకొకటి కానే కాదు. ఈ ప్రభుత్వం ఖచ్చితంగా సరైన తీరులో వెళ్తుంది. ఏంటంటే అంటే గత 5 ఏళ్లలో ఏం కుంభకోణాలు చేశారు, ఏంటి మీరు వాటాలు తీసుకున్నారు, మా వాటాల సంగతి ఏంటి అని తేల్చమని వెళ్తున్నారు. ఇంకొక పాయింట్ చెప్పి నేను ముగిస్తాను. ఇందా అంబటి రాంబాబు నాదెండ్ల మనోహర్ అన్నారు అనేటువంటి దాని మీద ఏదో అంటున్నారు కదా. నాదెండ్ల మనోహర్ సివిల్ సప్లైస్ మినిస్టర్ అయ్యి వీళ్ళు జనసేన పార్టీకి ప్రధాన రాజకీయ ప్రత్యర్థి అయినటువంటి ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మీద ఈ విధమైనటువంటి బియ్యం కుంభకోణానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఉంటే ఏం చేశారు అనేటువంటిది ప్రజలకు చెప్తానండి. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి బియ్యం పట్టుకున్నాం, అది పట్టుకున్నాం, ఇది పట్టుకున్నాం, ఇంతవరకు ఒక కేసు లేదు. పేరు నానికి సంబంధించినటువంటి దాంట్లో వాళ్ళంతటి వాళ్ళు మేము తప్పు చేసాం మేమని డబ్బులు కడితే తప్ప ఇక్కడ నిద్రలేసిన వాళ్ళు లేరు. పోనీ తప్పు చేసామని చెప్పిన తర్వాత కూడా వాళ్ళు బెయిల్ తెచ్చుకునేంత వరకు అరెస్ట్ చేసినటువంటి వాళ్ళు లేరు. వీళ్ళని చూసి ఇంకెవరు భయపడతారని ఇవన్నీ కూడా మీరు చెప్తే ఎవరు కూడా జనం నమ్మేటువంటి పరిస్థితి లేదండి. ఇలాంటి వాటికి భయపడేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం అలాంటి అష్యూరెన్స్ తప్పు చేసినటువంటి వాళ్ళకి, అవినీతి పరులకి ఇచ్చింది. ఎందుకు అని అంటే మా వాటాలు మాకు ఇస్తే మీకేం ఇబ్బంది లేదు అనేటువంటి సంకేతం 9 నెలల్లో ఇచ్చింది. ఓకే కృష్ణాంజలి, నేను అనేది ఏంటంటే నేను చెప్తే భయపడతారని కాదు, జరిగిన అంశాలు మాత్రమే చెప్పే బాధ్యత ఉంది కాబట్టి అది నాదెండ్ల మనోహర్ డబ్బులు తీసుకోలేదని ఎవరు చెప్పడానికి లేదండి. ఆయన కుంభకోణాలు చేయలేదు కానీ, లేదా ఎందుకోసం ఆయన ఏం చేయకపోతే బియ్యం కుంభకోణాలు ఆగలేదు. ఇప్పటికీ కూడా రేషన్ బియ్యం నడుస్తూనే ఉన్నాయి. ఎక్కడెక్కడ పట్టుకున్నారు వీళ్ళు వచ్చిన తర్వాతే. ఇక్కడ గ్రామీణ స్థాయి నుంచి పోర్టుల వరకు వెళ్ళినటువంటి బియ్యం ఇంకా నడుస్తున్నాయి. ప్రతి నియోజకవర్గంలో నడుస్తున్నటువంటి బియ్యం ఈ కుంభకోణాల్లో అధికార పక్షానికి సంబంధించినటువంటి వాళ్ళు లేకుండా ఎలా జరిగింది? సివిల్ సప్లైస్ మినిస్టర్ తెలియకుండా ఎలా జరిగింది? ఎందుకు కుంభకోణాలు జరగట్లేదు అనుకోవచ్చు, ఎందుకు అవినీతి పట్టట్లేదు అనుకోవచ్చు. సౌజన్య గారు మీరే రెస్పాండ్ అవ్వాలి. నాదెండ్ల మనోహర్ గారు వేల కోట్ల రూపాయలు కుంభకోణాలు చేస్తున్నారట. డైరెక్ట్గా అంబటి రాంబాబు గారు దాని గురించి మాట్లాడుతున్నారు. పీడిఎస్ బియ్యం అమ్ముకుంటున్న దొంగ ఆయన అని చెప్పి ఆయన మాట్లాడే పరిస్థితి. ద్వారంపూడి చంద్రశేఖర్ గారిది పట్టుకున్నారన్నారు. అది ఏం జరిగింది, అది బయట పెట్టాల్సిన అవసరం ఉంది. వాడవాడలా జిల్లాలుగా నియోజకవర్గాల వారీగా ఆ పీడిఎస్ బియ్యాలు పేదలకు వెళ్ళేది తరలిపోతుంది అని చెప్పి కృష్ణాంజలి కూడా అంటున్నారు. మీ వాయిస్ మాట్లాడండి. మీకు ప్యానల్ ఉన్న సభ్యులకి అలాగే 99 వీక్షకులు నా నమస్కారం అండి. అంబటి రాంబాబు గారు మాట్లాడిన విషయాలు అవ్వచ్చు, లేదా కృష్ణారాయణ గారు మాట్లాడిన మాటలు అవ్వచ్చు, ఏనా సరే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి కాస్త టైం ఉందేమో
ఏదైతే శ్రీకృష్ణ జన్మస్థానానికి వెళ్ళటానికి అనుకున్న పరిస్థితుల్లో అది కూడా మాకు అవసరం లేదు, మాకు అత్యంత త్వరగా కావాలి అన్న విధంగా వాళ్ళ యొక్క ప్రవర్తన ఉంటుంది, వాళ్ళ యొక్క మాటలు ఉంటున్నాయి. ఎందుకంటే ఏమీ లేకుండానే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసి 53 రోజులు ఎలాగైతే జైలు అంటే పరిపాలన లోపాల వల్ల లేకపోతే పరిపాలన లో జరిగిన అవకతవకలు ఉన్నాయి అని చెప్పని ఆ రోజు ఏమీ చేయకపోయినా చంద్రబాబు నాయుడు గారిని ఎలా అయితే అరెస్ట్ చేశారో అలాంటి అంశాలు కనుక ఈ గత 5 సంవత్సరాల నుంచి తీసుకొస్తే ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు, అలానే అంబటి రాంబాబు అవ్వచ్చు, రోజా అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా అతి త్వరలోనే జైలుకి వెళ్ళే పరిస్థితి ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఎన్ని సినిమా అర్థమైంది కాబట్టి జరగబోయేది ఏంటో గత కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు బట్టి భవిష్యత్తులో కూడా ఏం జరగబోతుందని వాళ్ళకి అర్థమవుతుంది. కాబట్టే వాళ్ళు ఇలాంటి ప్రేలాపనలు చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి అవ్వచ్చు లేదా అంబటి రాంబాబు అవ్వచ్చు, వాళ్ళ నోటికి ఏదొస్తే అది ఎంత పడితే అంత మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు ఖచ్చితంగా రేపో మాపో వాళ్ళు కూడా ఈ లిస్ట్ లో ఉంటారని చెప్పని వాళ్ళకి అర్థమైంది కాబట్టి. ఇంకొకటి పీడిఎఫ్ రైట్స్ విషయంగా 1000 కోట్లు సంపాదించడానికి అధికారంలోకి వచ్చి ఎన్నాళ్ళైందండి? అసలు బుద్ధి జ్ఞానం ఉండాలిగా కొంచెం మాట్లాడే వాళ్ళకి, అలాగే వాటిని సమర్థించిన వాళ్ళకి కూడా ఉండాలి కదా. పీడిఎఫ్ రైట్స్ పట్టుకున్నామన్నా లేదా ఇంకోటన్నా సరే మనం బయటకు వచ్చే వార్తలు వేరు, అక్కడ జరిగే పేపర్ రూపాన ఉన్న అంశాలు వేరు, పేపర్ రూపాన అంశంలో వేరు. ఏది డైరెక్ట్ గా ఉన్న వ్యక్తులు లేరు అక్కడ. అంటే డైరెక్ట్ గా పట్టుకోవాలి అని చెప్పిన వ్యక్తులు ఎవరైతే పేర్లు చెప్తున్నారో వాళ్ళు ఎవరు డైరెక్ట్ గా లేరు అక్కడ. వాళ్ళ కుటుంబ సభ్యుల పేర్ల మీద